రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఆలయ ధ్వంసం తర్వాత ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు, వారిలో మళ్ళీ ధైర్యం పుట్టించేందుకు పోలీసులు ఓల్డ్ సిటీ ప్రాంగణం అంతా కూడా ఒక ఫ్లాగ్ మార్చ్ చేయబోతా ఉన్నారు. అశ్వదళంతో విజువల్లో చూస్తున్నాం. ఏదైతే అశ్వదళంతో అశ్వాలపై పోలీసులు సవారీ చేసుకుంటూ అందరూ కూడా ఒక రాజతంత్రంగా ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఇక్కడి నుంచి ఒక మార్చ్ ఫస్ట్ అశ్వాలను తీసుకొని అశ్వాల మధ్యలోంచి దళం ఇక్కడ మార్చ్ ఫస్ట్ చేయబోతా ఉన్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. నెక్స్ట్ టైం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు కనుక నెక్స్ట్ ఏ హిందూ దేవాలయంపై కన్నేసినా, ఎవరైనా హిందూ దేవాలయం ధ్వంసం చేయాలని చూసినా ఎలాంటి శిక్ష పడుతుందో సింబాలిక్గా చూపించడానికి ఒక పోలీస్ బెటాలియన్ మొత్తం కూడా ఒక పెద్ద పరేడ్ చేయబోతుంది. అందరికి కూడా ఒక గట్టి హెచ్చరిక ఇస్తూ ఉంది. అశ్వదళం, పోలీసులు, వజ్రదళం ఇవన్నీ కూడా ఏకమైపోయి ఒక సింబాలిక్గా చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ టైం కనుక మీరు ఏ దేవాలయంపై కన్నేసినా, ఏ దేవాలయం ధ్వంసం చేయాలని చూసినా కఠిన చర్యలు తప్పు అంటూ కూడా ఎలాంటి శిక్ష పడుతుందో సింబాలిక్గా చూపించడానికి వజ్రదళం, పోలీసులు అందరూ కూడా ఏకమవడం జరిగింది. సో ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. పోలీసులు మొత్తం కూడా సిటీ మొత్తం కూడా ఇలాగే పెరేడ్ చేయబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రజలు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెస్తామంటూ కూడా చెప్తున్నారు. మా అబ్బాయి 6th కి వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.